భారతదేశ చలనచిత్ర రంగంలో దిగ్గజ దర్శకులుగా ముద్ర వేసుకున్న ఎస్ఎస్ రాజమౌళి గారు మన తెలుగువారు కావడం మనకెంతో గర్వకారణం. మరి ఆయన సినిమాలో టాప్ 10 ఆర్డర్గా ఈ వీడియోను తయారు చేస్తున్నాం. నెంబర్ 10 మర్యాద రామన్న. కమెడియన్ సునీల్ హీరోగా మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న ఈ మూవీతో రాజమౌళి ఒక చిన్న కథతో సినిమాను ఎంత ఆసక్తికరంగా మార్చి చూపించవచ్చో, ఆస్తి కోసం వెళ్లి ప్రాణాలని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో పడ్డ హీరో సునీల్ ఎలా ఆ విలన్ల నుండి తప్పించుకుని అదే టైంలో తనను ప్రేమిస్తున్న హీరోయిన్ సలోని చెయ్యి పట్టుకుని ప్రేమ ప్రాణమా అంటే ప్రేమే అని జవాబు చెప్పాడు అన్నది అద్భుతమైన స్క్రీన్ ప్లేతో రూపొందించి ఘన విజయాన్ని దక్కించుకున్నారు మన జక్కన్న. 2010లో 14 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రెండింతల లాభాన్ని తీసుకొచ్చిపెట్టింది. ఇక నెంబర్ 9 యమదొంగ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చే మ్యాజిక్ చేయించి ప్రేక్షకుల్ని ఆ మాయాజాలంలో పడేసి బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించారు రాజమౌళి. బై మిస్టేక్ చనిపోయి యమలోకం వెళ్లిన హీరో అక్కడ యముడిని ఒక ఆటాడుకుని మళ్ళీ భూలోకం వచ్చి ఇక్కడ తనని నమ్ముకున్న హీరోయిన్ కి ఎలా తోడు నీడగా నిలిచాడన్నది, దొంగే అయినా ఆడదాని మనసు తెలిసిన మంచి వ్యక్తిత్వం ఉన్నవానిగా ఎన్టీఆర్ ని చూపించి ఆకట్టుకున్నారు. కీరవాణి గారి పాటలు, ఎన్టీఆర్ స్టెప్పులు పోటా పోటీగా ఉంటాయి. ప్రియమణి, మమతా మోహన్ దాస్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ 200కు పై కేంద్రాల్లో 100 రోజులు ఆడి సెన్సేషన్ సృష్టించింది. ఇక నెంబర్ 8 రాజమౌళి గారి పనితనానికి మరో చక్కటి ఉదాహరణ ఛత్రపతి. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారి కథలకు సరైన దర్శకునిగా మరోమారు తాను ప్రూవ్ చేసుకున్నారు జక్కన్న. ప్రభాస్ కి సరైన హిట్ ఇచ్చారు. ఎక్కడుందో తెలియని తన తల్లి కోసం వెతికే హీరో తీరా ఎక్కడుందో తెలిసాక మొహం చాటేసేలా వచ్చిన పరిస్థితులు, తల్లి సెంటిమెంట్ ఇలా ప్రధానంగా నడుస్తూ అదే టైంలో శ్రీయతో లవ్ ట్రాక్ గాని, తనని నమ్ముకున్న వాళ్ళ కోసం ఎదురు నిలబడ్డ మగతనం గాని, అలాగే వేణుమాధవ్ కామెడీ గాని చాలా బాగా ప్రజెంట్ చేసి ఆడియన్స్ ను విశేషంగా అలరించారు రాజమౌళి. సుమారు 54 కేంద్రాలు 100 రోజులు ఆడి పెట్టుబడి పోను 10 కోట్ల పైన లాభాల బాట పెట్టింది. ఇక నెంబర్ 7 ఈగ. ఒక చిన్న జీవితో అంత పెద్ద మ్యాజిక్ చేయడం అంటే నిజంగా రాజమౌళి గారికి 24 క్రాఫ్ట్స్ పై ఎంత బాగా పట్టు ఉంది అనేది ఈ మూవీతో చక్కగా తెలిసిపోతుంది. ప్రేమించిన అమ్మాయిని పొందలేక విలన్ చేతిలో తనువు చాలించిన హీరో తర్వాత ఏగలా మారి ఆమెను విలన్ బారిన పడకుండా ఎలా పోరాడుతూ వచ్చాడు అన్నది మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే చక్కటి ఎమోషన్ తో చూపించి సినిమాను 100 కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్లిన ఘనత సాధించారు రాజమౌళి. కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి అయితే 100 దండాలు పెట్టచ్చు. ఇక నెంబర్ 6 విక్రమార్కుడు. మాస్ మహారాజు రవితేజకు మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ని పెంచే విధంగా ఈ సినిమాను ప్రజెంట్ చేశారు దర్శక దిగ్గజం. ఇందులో రవితేజ దొంగగా, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా జింతా అంటూ డబుల్ రోల్ లో అద్భుతంగా జీవించేశారు. నిజంగా రవితేజ ఎనర్జీగాని చూస్తే ఈ సినిమాకు ఈయన తప్ప ఇంకెవరైనా కూడా ఎంత పర్ఫెక్ట్ గా సూట్ కారేమో అనిపిస్తుంది. మరి అందుకేగా రాజమౌళి గారు ఈ మాస్ మహారాజును తీసుకున్నారు అంటారా? ఓకే. 2006లో వచ్చిన ఈ మూవీ 10 కోట్ల పైన లాభాలని రాబట్టి నిర్మాతల పంట పండించింది. 50కి పైగా కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఇక నెంబర్ 5 ట్రిపుల్ ఆర్. తెలుగుబాడి సత్తాను దేశం నలుమూలలో వ్యాపింపజేసిన సినిమాల్లో ఇదొకటి. బ్రిటిష్ దొరల కాలం నాటి ఇతివృత్తాన్ని తీసుకుని అల్లూరి, కొమరం భీం పాత్రల్ని కల్పితాలుగా తెలుగుబాడి వాడి వేడిని చూపించారు దర్శకులు రాజమౌళి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కొన్ని నిమిషాల పాటు మెస్మరైజ్ చేయగా, కృష్ణ గారి తర్వాత ఆ పాత్రలో అద్భుతంగా సూట్ అయిన హీరోగా పేరు పొందారు. ఇక కొమరం భీముడో అంటూ ఒక్క పాట చాలు ఎన్టీఆర్ కి 100 ఏళ్లైన ఆయన నటన గురించి మాట్లాడుకోవడానికి. ఇలా తనకు నచ్చిన హీరోలచే ఆడియన్స్ మెచ్చే మూవీ తీసి 1200 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టారు రాజమౌళి. ఇక రాజమౌళి గారి టాప్ 10లో 4th గా చెప్పుకునే మూవీ సింహాద్రి. సింగు అంటూ హీరోయిన్ అంటే డాన్స్ అంటూ దుమ్ము లేపే స్టెప్పులతో అలరించారు ఎన్టీఆర్. 10 మంది బ్రతుకు కోసం ఒకడు చచ్చినా ఒకరిని చంపినా తప్పులేదనే కాన్సెప్ట్ తో హీరో క్యారెక్టరైజేషన్ ని అద్భుతంగా మలిచిన జక్కన్న తన తండ్రి అందించిన కథకు పూర్తి న్యాయం చేస్తూ ఆల్ టైమ్ టాప్ 2 గా ఈ మూవీని నిలబెట్టారు. భూమిక, రస్నా బేబీలు హీరోయిన్లు కాగా కీరవాణి స్కోర్ తో ఆడియన్స్ చే విజిల్ వేయించే లెవెల్లో ఎన్టీఆర్ లోని నటనను వెలికి తీసిన జక్కన్న గారిని ఎంత పొగిడినా తక్కువే. ఇక నెంబర్ 3 ఇది చాలు ఏ హీరోకైనా కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి అనేలా రామ్ చరణ్ కి అందించిన అద్భుతమైన విజయం మగధీర. 2 జన్మల ప్రేమ కథ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చక్కటి కథ అందుకు అంతెత్తు ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో చరణ్ ని చిరు తనయుడిగా వెండి తెరపై ఎలా నిలబెట్టాలో అలా నిలబెట్టిన దర్శకుడిగా రాజమౌళి గారు పేరు పొందారు. శ్రీహరి గారిచే మర్చిపోలేని పాత్రను వేయించగా హీరో తను చనిపోయేలోపు శత్రువుల్ని 100 మందినైనా చంపేస్తాడు అని చెప్పిన ఈ మూవీతో ఈ దర్శకుడు ఒక ఫ్లాప్ చూసే ముందు 100 హిట్లైనా కొట్టేస్తాడు అనేలా దర్శక ధీరుడు రాజమౌళి బయట పేరు పొందారు. 300కు పైగా కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం జరుపుకున్న ఈ మూవీ 2009లోనే తెలుగు చిత్రాన్ని సుమారు 150 కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్లింది. ఇక రాజమౌళి గారి టాప్ 1 and 2 గా బాహుబలి పార్ట్ 1 and పార్ట్ 2 ని చెప్పుకోవాలి. తెలుగు చలనచిత్ర రంగం వైపు యావత్ దేశమంతటా తలెత్తి చూసే స్థాయి ఈ సినిమాతోనే పరిపూర్ణంగా వచ్చిందని చెప్పాలి. దీనికి ముందు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరు గారు ఆ లెవెల్లో ఆకట్టుకునే సినిమాలే తీసిన ఇండియా వైజ్ గా ఇండస్ట్రీ హిట్ అంటే దేనికి లేదు. అది ఈ బాహుబలితోనే సాధ్యమయ్యేలా మన తెలుగు వారికి కానుక అందించారు రాజమౌళి గారు. ప్రభాస్ అమరేంద్ర బాహుబలిగా, శివుడిగా దేనికదే డిఫరెంట్ షేడ్స్ చూపిస్తూ
ఎంతో బాగా అలరిస్తే అనుష్క గారు కూడా గ్లామర్ అండ్ డీ గ్లామర్ రోల్లో అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. ఇక భల్లాల దేవుడు అంటే రానానే అనిపించుకునేంత గొప్పగా తీర్చిదిద్దారు. కీరవాణి గారి పాటలు గానీ బీజీఎం గానీ సినిమాకు మరింత హైప్ ను తీసుకువస్తే ఈ సినిమా గురించి చెప్పుకునే క్రమంలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ గారిని అస్సలు విస్మరించకూడదు. అలాగే నాజర్, రమ్యకృష్ణ ఇలా ఎవరికి వారు తమ తమ పాత్రలకి ప్రాణం పెట్టేశారు. కాబట్టి రాజమౌళి గారు ఈ సినిమాకు 100 ఏళ్ల ఆయుష్ని పోశారు. మరి ఇదండి వీడియో. రాజమౌళి గారి టాప్ 10